ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 161వ శ్లోక వివరణ. కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి. ముందుగా కార్యకారణ నిర్ముక్త అంటే కార్యము చేత కారణము చేత వదిలిపెట్టబడినది. అంటే కార్యములు మహత్వాదులు, కారణములు మూల ప్రకృతి. ఈ కార్యకారణాలు లేనిది అమ్మ. వాస్తవంగా చైతన్యంలో అవి లేవు. పరమేశ్వరి కార్యరూపమైనటువంటి మహదాది తత్వాలతో సూచించబడే నామరూపాత్మకమైన జగత్తును, దానికి కారణమైనటువంటి కేవల నిర్వికార చైతన్య స్వరూపిణి కాబట్టి కార్యకారణ నిర్ముక్త అనబడుతోంది. సూక్ష్మదేహం అంటే పంచప్రాణాలు, దశేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము అన్నీ కలిపి 19. ఇది కంటికి కనిపించనిది, కానీ దీని విశేషము జ్ఞానులకు తెలుస్తుంది, జ్ఞాన చక్షువులకు కనిపిస్తుంది. స్థూల దేహాన్ని ఆయా పనులు చేసేటట్లుగా చూసేది ఈ సూక్ష్మదేహమే. స్థూలదేహంలో ఉన్న ఇంద్రియాల్లో ప్రవేశించి ఆ అనుభూతులు పొందుతూ ఉంటుంది. ఈ రకంగా స్థూలదేహము పనులు చేస్తుంది. వాటి యొక్క అనుభూతులు పొందేది సూక్ష్మదేహం. సుఖదుఖాలు, రాగద్వేషాలు, లోభం, మోహం, శోకం, చింత, అలసత్వం అన్నీ కూడా సూక్ష్మదేహం యొక్క ధర్మాలే. ఇది కారణదేహంలో కలుగుతుంది. అందుచేత దానికి ఇది కార్యము అని అనబడుతోంది. సూక్ష్మదేహానికి ప్రకృతి కారణం కాబట్టి అది కారణదేహము అని చెప్పబడుతోంది. అరిషడ్వర్గాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ లక్షణాలు. జ్ఞానము, సంకల్పము, సందేహము మొదలగునవన్నీ ప్రయత్న సాధ్య కృత్యాలు కాబట్టి కృతులు అని అనబడతాయి. ఇవన్నీ కూడా సుషుప్తిలో జీవి యొక్క కారణదేహంలో లయమై ఉంటాయి కాబట్టి కారణదేహాన్ని ప్రకృతి అంటారు. సుషుప్తిలో జీవికి ప్రవర్తన ఉండదు. సూక్ష్మదేహము కారణదేహంలో లీనమై ఉంటుంది. అందుచేత సూక్ష్మదేహానికి ఉన్న ధర్మాలన్నీ కారణదేహం నుంచి కలిగినవే. కారణదేహంలో ఉన్నటువంటి కృత్యాలన్నీ సూక్ష్మదేహానికి వచ్చి అక్కడి నుండి స్థూలదేహంతో కార్యాలు చేయిస్తాయి. ఈ రకంగా కార్యకారణాలు ఏవీ లేనిది పరమేశ్వరి. మహత్తు, అహంకారము, అష్టప్రవృత్తులు, నామరూపాలతో ఉండే ఈ ప్రపంచాన్ని కార్యమని, ఈ కార్యము దేని నుండి దేని వలన వ్యక్తమవుతుందో దాన్ని కారణమని అంటారు. కార్యకారణాలు రెండూ విడిచిపెట్టబడిన నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపమే అమ్మవారు. కార్యకారణాలతో నిమిత్తం లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం కామకేళి తరంగిత అంటే కామేశ్వరుని యొక్క పంచకృత్య పరాయణత్వం కలుగునట్లు చేయునది అమ్మ జగన్మాత అని అర్థం చెప్పుకోవాలి. జగత్ సృష్టికి సంకల్ప స్వరూపమైనది ఇచ్ఛాశక్తి స్వరూపిణి. సృష్టి చేయాలనే భావాన్ని పరమేశ్వరుడికి కలిగిస్తుంది. పంచకృత్యములు చేయాలనే భావన పరమేశ్వరుడికి కలిగిస్తుంది. అందుచేతనే కామకేళి తరంగిత అని చెప్పబడుతోంది. కామకేళి అంటే వెంటనే మన్మథ క్రీడ అనే గుర్తుకు వస్తుంది. కానీ కామ అనే శబ్దానికి మన్మధుడే కాదు, కామేశ్వరుడు లేదా శివుడు అనే అర్థం కూడా ఉంది. ఈ కామకేళి 3 రకాలుగా ఉంటుంది. అవి ఏంటివంటే మహాకామం, సాంసారిక కామం, యోగ సంబంధమైన కామం. మన్మధుడు పుట్టిన తర్వాత స్త్రీ పురుష సంబంధమైన మన్మథ క్రీడ ఉంటుంది. కానీ మన్మధుడు పుట్టక పూర్వమే ఒక కామం ఉంది. ఒంటరిగా ఉన్న శివునికి ఎంతోమందిగా అయ్యి ప్రపంచంగా మారదామనే కోరిక కలగడమే ఈ మహాకామం. ఈ కోరిక కలిగిన శివుణ్ణి మహాకాముడని, అలా కలిగిన కోరికను మహాకామమని, ఆ కోరికను అనుసరించి వ్యక్తమైన ఈ సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అని అంటారు. ఈ మహాకామానికి సంబంధించిన కామకేళి కూడా ప్రతి ప్రళయానంతరము సృష్టికి ఉన్ముఖంగా జరుగుతూనే ఉంటుంది. తరంగాలుగా జరిగే ఈ మహాకేళితో సంబంధమున్న అమ్మవారిని మహాకేళి తరంగిత అంటారు. మన్మధుడు పుట్టిన తర్వాత వచ్చింది సాంసారిక కామం.
సృష్టి కార్యాన్ని సృష్టించబడిన జీవుల చేతనే కొనసాగబడేట్టు చేయడానికి ఏర్పాటైన స్త్రీ పురుష సంబంధమైన కామకేళి కూడా మొదటి సృష్టి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు, మరి ఇంకా ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఈ కామకేళి కూడా తరంగాల వలె నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని. మన్మధుడు భస్మమైన తర్వాత, అంటే కామం నశించిన తర్వాత మోక్షానికి నాంది జరుగుతుంది. మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలో షట్చక్ర భేదనం చేసుకుంటూ చిట్ట చివరకు సహస్రారంలో ఒంటరిగా ఏకాంతంగా ఉండి శక్తుడైన శివునితో లయమైపోవడం అనే యోగసిద్ధి, అంటే జీవేశ్వర సర్వేశ్వర ఐక్యం కూడా కామకేళి క్రిందికే వస్తుందని చెప్తున్నారు. యోగసిద్ధికి సంబంధించిన ఈ కామకేళి కూడా నిరంతరము యోగం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. నిరంతరం అలలు వచ్చే విధంగా జరిగే పైన తెలిపిన 3 రకాల కామకేళిలోనూ కామేశ్వరునితో సహకరిస్తూ తరంగంలాగా వర్తించే అమ్మవారిని కామకేళి తరంగిత అంటారు. తర్వాతి నామం కనత్కనక తాటంక. ప్రకాశించే బంగారు కర్ణాభరణాలు కలిగినది. దేదీప్యమానంగా ప్రకాశించే చెవి కమ్మలు అనబడే బంగారు ఆభరణాలు కలది. సూర్యచంద్రులే కర్ణాభరణాలు అని అంటోంది దేవి భాగవతం. ఇవన్నీ కూడా గతంలో తాటంక యుగళీభూత తపనోడుపమండల అనే నామంలో వివరించబడ్డాయి. కనత్ అనే పదాన్ని వెలుగుకు శబ్దానికి కూడా సంబంధించిన విశేషణంగా చెప్పుకోవచ్చు. ఈ వెలుగు శబ్దాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకవైపు శబ్దపరంగా సోహం నుండి ఓంకారం, దాని నుండి అక్షరాలు శబ్దాలు పుడుతూ ఉంటే, ఇంకోవైపు వెలుగుపరంగా సూర్యోదయ కిరణాలు, అవి ఘనీభవించి గ్రహ గోళ తారకాదులు పుడుతూ ఉంటాయి. అమ్మవారు నిత్య చైతన్య స్వరూపం. ఆవిడ ఆనందంలో కర్ణాభరణాలు కదులుతూ ఉంటాయి. ఆ కదలిక వల్ల కమనీయమైన ధ్వనులు ప్రసారమవుతూ ఉంటాయి. మెరుపుల్లాగా రమణీయమైన వెలుగులు ప్రసరిస్తాయి. పైగా ఈ కర్ణాభరణాలు తాటంకాలు, ఇవి సూర్యచంద్ర గోళ సంబంధమైనవి. ఈ రెండింటి వల్ల శబ్ద తరంగాలు వెలుగు తరంగాలు శృతిలయబద్ధంగా ప్రసారమై ఆనంద క్రీడాత్మకంగా గ్రహతారకాదులతో జగత్ సృష్టి జగత్ పరిపాలన జరుగుతాయి. ప్రకాశించు బంగారు కర్ణాభరణాలు కలది అమ్మ జగన్మాత అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. తర్వాతి నామం లీలా విగ్రహధారిణి. లీలార్థము దేహమును ధరించినది. అనాయాసంగా అవతార విశేషములు కలది అమ్మ. పంచకృత్యాలు నిర్వహించేటప్పుడు సృష్టి చేయడానికి బ్రహ్మగా, స్థితి కార్యానికి విష్ణువుగా, లయం చేయడానికి రుద్రుడుగా, తిరోధానమునకు మహేశ్వరుడుగా, అనుగ్రహానికి సదాశివుడుగా రూపుదాలుస్తుంది. దుష్ట శిక్ష రక్షణ చేయడానికి అనేక రూపాలు దాలుస్తుంది. వీటిలో కొన్ని పూర్తి అవతారాలు, కొన్ని అంశాలు. అలాగే భక్తులు తనను ఏ రూపంలో ఆరాధిస్తే వారికి ఆ రూపంలోనే దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మ లీలా విగ్రహధారిణి అనబడుతుంది. శాశ్వతమైన క్రీడా మైదానంలో శాశ్వతమైన బాలుని యొక్క శాశ్వతమైన క్రీడే ఈ సృష్టి అన్నారు. క్రీడని లీల అని కూడా అనవచ్చు. ఈ క్రీడార్థము ధరించిన రూపాన్ని లీలా విగ్రహ రూపం అంటారు. మనకు మన దేహం డ్రైవర్కు కారు లాంటిది. దుమ్ము పడితే కారును తుడుచుకోవడం, ఆయిల్ అయిపోతే పోయించడం, సరిగా నడవకపోతే రిపేర్ చేయించడం మొదలైనవన్నీ డ్రైవర్ బాధ్యతలే. అలాగే మనం కూడా మన దేహం విషయంలో అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేయడం, ఆకలిస్తే ఆహారాన్ని స్వీకరించడం, ఆరోగ్యంలో తేడా వస్తే ఔషధాలు సేవించడం అన్నీ మనమే చేసుకోవాలి. అవతారమూర్తి దేహం యజమానికి కారు లాంటిది. ఆ దేహం విషయం ఆ అవతారమూర్తి ఏమీ చూసుకోనక్కర్లేదు. అన్నీ సరిగా ఉండి అంతా సిద్ధం చేసి పెట్టబడి ఉంటుంది. ఆయనకు ఆ దేహంపై మనలాగా మమకారాలు అభిమానాలు కూడా ఉండవు. అంటే దేహానికి అతుక్కోడు, దేహంలో ఇరుక్కోడు. అదంతా ఒక లీలగా, క్రీడగా, అవలీలగా ఉంటుంది ఆయనకు. ఇదంతా సృష్టి చేస్తున్నా అంతే, పోషిస్తున్నా అంతే, తనలోకి లీనం చేసుకున్నా అంతే. అవతారమూర్తి అయిన అమ్మవారు ఈ కర్తృత్వాన్ని లీలాప్రయంగానే
క్రీడాప్రాయంగానే అవలీలాప్రాయంగానే నిర్వహిస్తుంది. ఇలా నిర్వహించడానికి ఆవిడ ధరించే రూపం కూడా లీలాప్రాయంగానే ఉంటుంది. అటువంటి అమ్మవారిని లీలా విగ్రహధారిణి అంటారు. అసలు ఈ సృష్టి ఎందుకు జరగాలి, ఎందుకు చెయ్యాలి అని అడిగితే, నేనుగా చెయ్యడం లేదు, నా ద్వారా జరుగుతోంది అని అంటాడు అవతారమూర్తి. ఇది నిజమే. ఎందుకంటే ఒంటరిగా ఏమీ చేయకుండా కూర్చోమంటే, అలా ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు కూడా మన మనసులో ఏవేవో ఆలోచనలు వస్తాయి. గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తుల ద్వారా శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఇవేమీ చేయవద్దన్నాం కదా అంటే అప్పుడు మనం ఏం చెప్తాము? ఏమో, నేనేమీ చేయడం లేదు, చెయ్యమనలేదు, అయినా నా ద్వారా నా ప్రమేయం లేకుండా అవన్నీ జరుగుతున్నాయి అనే కదా మనం అనేది. కాబట్టి సరిగ్గా అవతారమూర్తి కూడా అలాగే అంటాడు, నేను చెయ్యడం లేదు, నా ద్వారా జరుగుతోంది. ఈ రెండింటికి సమన్వయం కుదిరినప్పుడు నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. ఆ సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది, అనుదర్శనము లభిస్తుంది. అప్పుడే ఈ సృష్టి భగవంతునికి ఒక లీల అని, అవసరమైతే ఆయన ధరించే దేహం కూడా లీలార్థమేనని తెలుస్తుంది. అలాగే అమ్మవారి విషయంలో కూడా లీలార్థమై దేహమును ధరించున్నది అమ్మ జగన్మాత అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.